దేశ రక్షణ అత్యంత పటిష్టంగా ఉంది బీజేపీ నాయకత్వంలో, ఇన్ఫ్యాక్ట్ ఎన్డీఏ నాయకత్వంలో. ఖచ్చితంగా కూడా దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ ఎప్పుడైనా మాట్లాడితే చాలామంది జోక్గా తీసుకుంటున్నారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాటలు రుచించట్లేదు. ఖచ్చితంగా దేశం కోసం ధర్మం కోసం నిలబడి పనిచేస్తున్న పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారి జయకేతనం సభలో, అంటే ప్లీనరీ వేదికగా జరిగిన జయకేతనం సభలో హిందీ విషయం ప్రస్తావన చేశారు. అండ్ అలాగే మండల్ గారు, పాకిస్తాన్కి లా మినిస్టర్గా వెళ్ళిన మండల్ గారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసిన సందర్భాన్ని ఉటంకించారు. 12% దేశ విభజన సమయంలో ఉన్న పాకిస్తాన్ హిందువులు 1% పడిపోవటం గురించి మాట్లాడారు. గోద్రా అల్లర్ల గురించి మాట్లాడారు. గోద్రా అల్లర్లకి కారణమైన రైలు దహనంలో 100 మంది కరసేవకులు ప్రాణత్యాగం చేసిన సందర్భం గురించి ప్రస్తావన చేశారు. ఇవన్నీ ఏంటంటే బీజేపీ ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చింది ఆయనకి ఇవన్నీ మాట్లాడమని? ఆయన జనసేనలో ఉన్నప్పటికీ బీజేపీ ఈ దేశంలో తీసుకుంటున్న నిర్ణయాలకి బాగా ప్రభావితమైనట్టు కనబడుతుంది. ఈ దేశం సనాతన ధర్మం వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది. నిన్ననే చూసా కొన్ని వీడియోలు చూసా. హైదరాబాద్ కల్చర్ ఎలా డెవలప్ అయింది. కోలివింగ్ అనే సంస్కృతి వచ్చేసి ఈ దేశంలో, ఈ కోలివింగ్ సంస్కృతి పేరుతో డైలీ కూడా కోలివింగ్ ఉండొచ్చట. పార్ట్నర్స్ లేకపోతే కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారంట. అంత విచ్చలవిడితనం. ఏం జరుగుతుంది ఈ దేశంలో? స్వేచ్ఛ స్వాతంత్రం పేరుతో యువత చెడుదారిలో వెళ్తూ, పెళ్ళిళ్ళు చేసుకోకుండా కోలివింగ్ పేరుతో బిడ్డల్ని కనకుండా హిందువుల సంఖ్య పెరగకుండా పోతుంటే, మైనారిటీల సంఖ్య ఎంతంటే అంత పెరుగుతుంటే దేశం ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో నేను బీజేపీ ప్లాట్ఫామ్స్ మీద వీటన్నిటి గురించి మాట్లాడతాను. విచ్చలవిడితనాన్ని వెంటనే అరికట్టాలి. స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. స్వేచ్ఛగా బతకడం పేరుతో విచ్చలవిడి ముసుగేసుకొని సాంప్రదాయాలను మంటగలుపుతూ అన్యాయంగా, దుర్మార్గంగా, జుగుప్సాకరంగా సాగించే జీవనాన్ని ఫ్యాషన్ అనే పేరుతో ఎవరైనా మాట్లాడితే దాన్ని అరికట్టడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి బీజేపీ సిద్ధాంతాల్లో పొందుపరచాల్సిందిగా నేను నాలాంటి వ్యక్తి కోరుతాడు. రాబోయే రోజుల్లో కొన్ని సిద్ధాంతాలని, కొన్ని సాంప్రదాయాల్ని గౌరవిస్తేనే వ్యవస్థ కాపాడుతుంది. ఈరోజు కూడా ప్రపంచంలో మన దేశంలో ఉన్న వివాహ వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటారు. బయట దేశాల్లో ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇట్లా డాటర్స్ డే ఇలా ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఎవరికి సంతానమో తెలీదు. వాళ్ళందరూ ఒక చోట కలుసుకోవడానికి ఒక అసెంబ్లింగ్ పాయింట్ లాగా ఒక డేట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ దుర్మార్గంగా అవన్నీ కూడా మన దేశంలో ఆచరించేస్తూ గ్రీటింగ్ కార్డ్స్, వాట్సాప్, ఫేస్బుక్, మెసేజ్లు బాగా నడుస్తున్నాయి. కానీ మన దేశంలో ఉన్న వ్యవస్థ వల్ల ఈ వ్యవస్థలో అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలు జరగకుండా కుటుంబ వ్యవస్థ నిలబడింది. ఈ కుటుంబ వ్యవస్థకి సవాల్గా పరిణమిస్తున్న సిద్ధాంతాలని, మూల సిద్ధాంతాలని దెబ్బతీసే విధంగా, హైందవ సాంప్రదాయాన్ని దెబ్బకొట్టే విధంగా వేరే మతాల వాళ్ళు అంత విచ్చలవిడిగా లేరండి ఈ దేశంలో. ఇప్పుడు కూడా చెప్తున్నా, కోలివింగ్లో కూడా 90% వేరే మతాల వాళ్ళు, ముఖ్యంగా కొన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కానీ నేను వాళ్ళ జోటికి పోదలుచుకోలే. ఇప్పుడే వ్యవస్థలో మార్పు తేవడానికి చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. కొన్ని సిద్ధాంతాల కోసం, వ్యవస్థలను కాపాడుకోవడం కోసం కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోలివింగ్ హాస్టల్స్ని చూసిన తర్వాత చాలా జుగుప్స కలిగింది. అందుకని ఇలాంటివన్నీ చాలా పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఓవర్ నైట్ ఏం కాదు, కొంత స్టడీ చేసిన తర్వాత, బుక్స్ చదివే అలవాటు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తీసుకుంటున్న సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ఆయన జనసేనలో ఉన్నప్పటికీ బీజేపీతో ఏదైతే కొనసాగుతున్నారో వాటికి అనుగుణంగా భాషా సంస్కృతి గురించి మాట్లాడారు, హిందీ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు, హైందవ సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు డిఎంకే తోటి కాలు దూతున్నారు? రాబోయే రోజుల్లో తమిళనాడు ఎన్నికల దగ్గరలో ఉన్నాయన, అంటే ఆయన్ని బీజేపీ ఒక వజ్రాయుధంలాగా తమిళనాడులో ప్రయోగించబోతోందా? వజ్రాయుధంలాగా కాదు, చరిష్మాటిక్ పర్సన్, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తి. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. అలాగే ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. కూటమికి సంబంధించిన సభ్యులు ప్రచారం చేసినప్పుడు దాన్ని వెల్కమ్ చెప్పొచ్చు ఎవరైనా. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటకలో ఒక సినిమా యాక్టర్గా తనకున్న పాపులారిటీ కానీ, తను చెప్తే రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొన్ని చెప్పినప్పుడు బాగా జనంలోకి వెళ్తాయి కాబట్టి, ఆ విధంగా ఆ కోణంలో బీజేపీ ఖచ్చితంగా ఆయన సర్వీసెస్ని తీసుకుంటుంది.
దాంతోపాటు నేషనల్ ఇష్యూస్ని ఆయన టచ్ చేస్తున్నారు. మీరు గమనించండి, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు. చాలా మంది రాజకీయ నాయకులు స్పందించాల. ఇది ఎక్కడ అరాచకం, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లోనో ఎక్కడో ఇంకో దగ్గర ఏదో అల్లర్లు జరిగితే ఇక్కడ రోడ్లలోకి వచ్చి ప్రదర్శనలు చేసే సాంప్రదాయం మనం చూసాం. బంగ్లాదేశ్లో హిందువుల్ని వెంటాడుతూ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ లూటీలు చేస్తుంటే మనం ఎక్కడ నుంచి ఎందుకు రియాక్ట్ కావడం లేదు ఎవరు అని చెప్పి మాట్లాడాడు. మాట్లాడాల్సిన అంశం. మొన్న కూడా ఆ విషయం ప్రస్తావన చేసి, అంతేకాదు నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఫోరం దాకా దీన్ని పట్టించుకోవాలని కోరుకున్న వ్యక్తి. పూర్తిగా బీజేపీ భావజాలం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి నచ్చింది, అందుకనే ఆయన మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఆ సభలో మాట్లాడిన మాటలు అనేకం ప్లస్ అయినప్పటికీ ఇంకో మాట మాట్లాడారండి. అంటే ఒక సామెత ఉంది, కొత్త వైష్ణవుడు ఒళ్ళంత నామాలు పెట్టుకున్నాడని. చాలామంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు ఆయన మీద, అదే ఉటంకిస్తూ సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ కన్నా ఎక్కువ బీజేపీ తనంతో ఆయన మాడుతున్నారు. ఇప్పుడు ఒక జీసస్ క్రైస్ట్ని, ఒక ప్రొఫెట్ మొహమ్మద్ని ఎవరైనా ఏమైనా అనగలరా? వెరాజ్ హిందూ దేవతలైన లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ దేవుల్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ చిత్రీకరిస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇలా మాట్లాడితే ఇది ఏమన్నా మతోన్మాదమా, హిందూ మతోన్మాదమా? మేము ఖచ్చితంగా మాట్లాడి తీరుతాం. మెజారిటీ మతస్థులకి మనోభావాలకి గాయం తగిలితే కనుక ఊరుకునేది లేదు అని. ఇంత పర్టికులర్గా ఈరోజే ఎందుకు మాడాల్సి వస్తుంది? అంటే బీజేపీ బాగా ఇన్సిస్ట్ చేస్తుంది ఆయన్ని. బీజేపీ ఆయన ఇన్సిస్ట్ చేయడం కాదండి, మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు వచ్చే ప్రతిస్పందన. నిన్న సాయంత్రం ఇంకొక న్యూస్ కూడా చూడడం జరిగింది. మొన్నెప్పుడో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు మా